ఈ రోజు మన షాప్ కి అయితే హాఫ్ నిక్కర్ వేసుకొని వచ్చాను అనమాట. షాప్ కి రాగానే షట్టర్ ఓపెన్ చేసి వర్క్ లైన్ స్టార్ట్ చేసాను. బాబు ఏదో పడిపోయింది. షాప్ ఓపెన్ చేయగానే మన షాప్ కి అయితే ఒక కస్టమర్ వచ్చారు. తమ్ముడు నీ ఆర్డర్ ఏంట్రా అని, నాకు వెజ్ ఫ్రైడ్ రైస్ కావాలి. వెజ్ ఫ్రైడ్ రైస్ అయినా ఒకటే కదా కావాలి. సరే ఒక 2 నిమిషాలు చేసి ఇచ్చేస్తాను. ఓ మాస్టర్ వెజ్ ఫ్రైడ్ రైస్ మారో. ఓకే సార్. కార్తీక మాసం కదండి, వెజ్ ఫ్రైడ్ రైస్ తింటాడంట మనోడు. అదే ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి వీడియోకి. అలాగే మీలో ఎంతమంది కార్తీక మాసం చేస్తున్నారు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే కడాయిలో చేసేస్తున్నాం అనమాట. ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ కోసం వెజిటేబుల్స్ అన్ని ఫ్రై చేసి రైస్ వేసి బాగా కలిపేసుకున్నాము. నిజం చెప్పాలంటే నాకన్నా మా మాస్టర్ బాగా కలుపుతాడు. ఫ్రైడ్ రైస్ లో కావాల్సిన మసాలాన్ని వేసుకొని బాగా కలిపేస్తున్నాడు అనమాట మా మాస్టర్. హై ఫ్లేమ్ లో బాగా కలిపేసుకున్న తర్వాత ప్లేట్ తీసుకొని అందులో సర్వ్ చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రైడ్ రైస్ అంతా కూడాను ప్లేట్ లో సర్వ్ చేసుకున్న ఫ్రైడ్ రైస్ అయితే నీట్ గా ఒక స్పూన్ పెట్టి కస్టమర్ కి అయితే ఇవ్వడానికి వెళ్తున్నాను అనమాట నేను. ఈ కస్టమర్ సర్వ్ చేస్తుంటే ఇంకో ఆర్డర్ కూడా వచ్చేసింది. ఏదైనా సరే ఫస్ట్ ఆర్డర్ ఈజ్ వెరీ వాల్యుబుల్. ఫ్రైడ్ రైస్ మాత్రం తినేసి చాలా బాగుందని చెప్పాడు అనమాట కస్టమర్. థ్యాంక్ యూ కస్టమర్ గారు. అని ఆ ఫ్రైడ్ రైస్ బాగుంది మా ఫ్రెండ్స్ కూడా చెప్తాను. థ్యాంక్ యూ తమ్ముడు, మీ ఫ్రెండ్స్ కూడా చెప్పు. చెప్తాను. సరే బాబాయ్. సరే తమ్ముడు, బాయ్ బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్, ఉంటాను.